ఉక్రెయిన్కు సైనిక సాయం అందించాలంటే తమతో ఖనిజాల ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలలో 50% తమకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నారు. ఉక్రెయిన్ ఖనిజాలపై అమెరికా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తోంది? అమెరికాలోనూ అరుదైన నిక్షేపాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్లోని ఖనిజాలపైనే ఎందుకు గురిపెట్టింది? ఇదే సమయంలో రష్యాతో అమెరికా దోస్తీ వెనుక కారణమేంటి? ఆ వివరాలన్నీ ఈ కథనంలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు విస్తారమైన వ్యవసాయ భూములు, పారిశ్రామిక వారసత్వానికి గుర్తింపుగా ఉన్న దేశంగానే ఉక్రెయిన్ కు పేరుండేది. ఉక్రెయిన్లో అరుదైన ఖనిజ సంపద ఉందన్న విషయం ప్రపంచానికి పెద్దగా తెలియదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్లోని ఖనిజాల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటంతో ఈ విషయం తెరపైకొచ్చింది. ఉక్రెయిన్ కు సైనిక సాయం అందించాలంటే ఆ దేశంలోని నిక్షేపాలలో 50% ఇవ్వాలని ట్రంప్ కోరుతున్నారు. ఇందుకు ప్రతిగా $500 బిలియన్ సైనిక సాయం చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదన నేపథ్యంలో ఉక్రెయిన్లో అంతగా అరుదైన ఖనిజాలు ఏమున్నాయనే విషయం ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్ ఉపరితలం కింద ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన భౌగోళిక నిర్మాణాల్లో ఒకటైన షీల్డ్ ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భారీ స్ఫటికాకార శిల 250 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందని, డొనెట్స్క్, కిరివోగ్రాడ్ రీజియన్లు సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా అది విస్తరించి ఉందని పేర్కొన్నారు. అందులో లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియంతో పాటు అరుదైన ఖనిజ నిక్షేపాలున్నాయని తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. మిగతా ఎలక్ట్రిక్ పరికరాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల తయారీకి లిథియంను అధికంగా వినియోగిస్తారు. ఉదాహరణకు టెస్లా మోడల్ S బ్యాటరీకి దాదాపు 63 కిలోల స్వచ్ఛమైన లిథియం అవసరం ఉంటుంది. ఆధునిక పరిశ్రమలకు, గ్రీన్ ఎనర్జీకి మిగతా ఖనిజాలు కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 34 అరుదైన ఖనిజాలలో ఉక్రెయిన్లో 22 ఖనిజాలున్నాయని ఐరోపా సమాఖ్య సైతం ఇప్పటికే గుర్తించింది. ఉక్రెయిన్లో అతిపెద్ద యురేనియం నిల్వలున్నాయి. ఇది అణుశక్తి, ఆయుధాల రూపకల్పనలో కీలకం. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు సాయం అందిస్తోన్న అమెరికా ఇదే అదనుగా భావించి అరుదైన ఖనిజాలపై కన్నేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఖనిజాల విషయాన్ని ఉక్రెయిన్ ముందు ప్రస్తావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాలతో పాటు విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్లు, ఇతర ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను రూపొందిస్తున్నారు. వీటి తయారీలో లిథియం, కోబాల్ట్, ఇతర అరుదైన ఖనిజాలను వినియోగిస్తారు. ఈ ఖనిజాలు ఉక్రెయిన్ వ్యాప్తంగా విస్తారంగా ఉన్నాయి. 1990లలో టన్ను లిథియం ధర $1,500 అమెరికా ఉండగా ప్రస్తుతం అది $20,000 పెరిగింది. 2040 నాటికి టన్ను లిథియం ధర దాదాపు 40 రెట్లు పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 12.5 కోట్లకు మించిపోతుందని అంచనాలున్నాయి. ఇతర బ్యాటరీ లోహాలకు కూడా ఇదే విధమైన పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో లిథియం సహా ఇతర నిక్షేపాలపై అమెరికా ఆసక్తి చూపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఉక్రెయిన్లో అరుదైన నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ రష్యాతో యుద్ధం కారణంగా వాటి వెలికితీతకు అవకాశం లేకుండా పోయింది. ఇదే సమయంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిని మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. డొనెట్స్క్ రీజియన్లోని షెవ్ చెంకిస్వేలో 13.8 మిలియన్ టన్నుల లిథియం ఉందని అంచనా. దీన్ని వెలికి తీసేందుకు 10 నుంచి 20 మిలియన్ అమెరికా డాలర్ల అవసరం ఉంటుంది. పోల్ కివేస్క్వేలో సుమారు 270,000 టన్నుల లిథియం ఉంటుందని అంచనాలున్నాయి. దీన్ని వెలికి తీసేందుకు సైతం భారీగా డబ్బు అవసరం ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా అంతమేర ఖర్చు చేసి ఖనిజాలను వెలికి తీయలేని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్లో ఉన్నట్లే అమెరికాలోనూ చాలా కీలకమైన ఖనిజాలు ఉన్నప్పటికీ పర్యావరణ నిబంధనలు, అధిక కార్మిక వ్యయాలు అందుకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఇందుకే మైనింగ్ తో పాటు శుద్ధీకరణ పనులను అమెరికా అవుట్సోర్స్ చేసిందని సమాచారం. విద్యుత్ పరికరాలకు సంబంధించిన పలు కీలకమైన ఉత్పత్తులను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోంది. నేరుగా ఉక్రెయిన్ నుంచి శుద్ధి చేసిన అరుదైన ఖనిజాలను పొందితే చైనా నుంచి వాటిని కొనే అవసరం లేకుండా పోతుందని అమెరికా భావిస్తోంది.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్లోని అరుదైన కీలక ఖనిజ వనరుల్లో అత్యధిక భాగం ఇప్పుడు రష్యా ఆక్రమణలోని డాన్బాస్ ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రష్యాకు ఇప్పటికే 20% భూభాగాన్ని పోగొట్టుకున్న ఉక్రెయిన్ ఆ ప్రాంతంలోని అరుదైన లోహాలను కోల్పోయింది. ఆ పైన రష్యా ఆధీనంలోని ఆర్కిటిక్ ప్రాంతంలోనూ అరుదైన ఖనిజాలున్నాయి. రష్యాతో మైత్రి వల్ల ఈ ఖనిజ వనరులను ఉపయోగించుకోవచ్చని ట్రంప్ గ్రహించినట్టు తెలుస్తోంది. అందుకే రష్యాతో దోస్తీ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు 50% ఖనిజాలను అమెరికాకు ఇచ్చిన మిగతా 50% నిక్షేపాలతో ఉక్రెయిన్ అభివృద్ధి చేసుకోవచ్చనే అంచనాలున్నాయి. మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి చేయొచ్చని సమాచారం. ఇదే కారణంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.